నా పేరు రత్నకుమార్ అండి. నా స్పెషాలిటీ ఏంటంటే మహబూబాబాద్ జిల్లా మాది. ఆ జిల్లా నుంచి అంబాసిడర్గా వచ్చాను. మా జిల్లాని మొత్తం ధ్యానులను చేయాలి, శాకాహారులను చేయాలి. మా మాది మండలం అండి, బయ్యారం మండలం. ఆ మండలంలో అన్ని గ్రామాలకి పిరమిడ్లు కట్టించాలి, ధ్యానం గురించి పరిచయం చేయాలి. ఇది నా కోరిక, లక్ష్యం అండి. 3 సంవత్సరాల క్రితం హనుమంతరావు గారు చెప్పారని, రమేష్ గారు చెప్పారు, హనుమంతరావు గారు నీ పేరు చెప్పారు, నువ్వు అంబాసిడర్ అయిపోయావు అని. అసలు అంబాసిడర్ అంటే ఏంటో తెలీదు, అయోమయం. నేను చదివింది 10th క్లాసు. అంబాసిడర్ అనేది ఇంగ్లీష్ పదం, తెలుగు అర్థం కాదు. రమేష్ గారు అన్నారు, ఏం లేదు నువ్వు చేయగలుగుతావులే, నువ్వు అంబాసిడర్ అయిపోయావు, నీ పేరు చెప్పేశారు సార్ అన్నారు. నా పేరు చెప్పడం ఏంటి అని సార్ని కూడా అడగలేదు. సరే అది నా మంచికే వచ్చిందేమోలే, ఆ భగవంతుడు నాకు ఇచ్చాడేమో ఆ వరం అనుకుని బాగా భయపడ్డాను. ఎలా అని అలాగే అందరినీ అడుగుతూ 50,000 పూర్తి చేశాను. రెండోసారి ఇంకొంచెం ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మోటివేషన్ అయినట్టుగా యాక్ట్ వచ్చింది, ధైర్యం వచ్చింది. రెండోసారి కూడా అలాగే పూర్తి చేశాను. ఇంక మూడోసారి వచ్చేటప్పటికి నాకు జనవరిలో సయాటికా నొప్పి వచ్చింది. బయటికి వెళ్ళనీలా, సంతాలు అడుగుతానికి, ఇల్లు అడుగుతానికి నీకు ఓపిక లేదని వెళ్ళనీయలేదు. ఎలాగబ్బా అని బాగా భయపడ్డాను. ఫోన్లు చేసి వాళ్ళని ఫోన్పే చేయండి, నేను వాట్సాప్లో రసీదు పంపిస్తానని చెప్పి అడగడం మొదలుపెట్టాను. అలా 2 రసీదు బుక్కులు పూర్తయినాయి. ఇప్పుడు 50,000 పూర్తి అయిపోయినాయి అండి. ముఖ్యంగా పిఎంసి అని 2017లో కాశీలో చెప్పారు సారు. మన యూట్యూబ్లో వస్తుంది మనకి పిఎంసి, మరి కట్టాలి, యూట్యూబ్లో వస్తుందంట అన్నారు. యూట్యూబ్లో రావాలి, అందరూ చూడాల్సిందే అంటే షేర్స్ అంటే కడతావా అన్నారు. అప్పటికి నేను చీటీ వేస్తున్నా మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. ఇంకొక 5-6 నెలలు ఉన్నాయి, కానీ కడతా సార్ అన్న. ఎంత కడతామంటే ఒక 20,000 కడతా సార్ అని. కాదు 50,000 కట్టన్నారు. సరే సార్ 50,000 కడతా అన్న. ఎలా అన్నానో ఎలా ధైర్యం చేశాను, 50,000 కట్టేశా. తర్వాత మళ్ళీ ఎవరో నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇచ్చేశారు. అట్లా మొత్తం 2,22,000 కట్టానండి. 17లో కొన్ని కట్టాను, తర్వాత 20లో కొన్ని కట్టాను. అదంతా కూడా నేను కట్టలేదండి, నా చేత కట్టబడింది. వాళ్ళు చేయించారు నా చేత. హాస్టల్ మాస్టర్సో, సుభాష్ పత్రిజీ గారో, మరి స్వర్ణమాలమ్మ గారో, దైవమో, మా పరమాత్మ ఏది నాకు తెలియదు, నా చేత కట్టించబడింది అంతే. నేను కాదు కట్టింది. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఇన్ని డబ్బులు నా దగ్గర లేవు కదా, ఎలా వచ్చినాయి సమయానికి, ఎలా కట్టాను. గాజులు బ్యాంకులో పెట్టేసి ఇచ్చా ఒక 50,000. మా అమ్మాయి గాజులు నా దగ్గర ఉంటే ఇడిపించి ఇద్దామనుకున్న సమయంలో అడిగారు, ఇంకో యూనిట్ కడితే బాగుంటుంది కదా అని అది పెట్టేసి మళ్ళా కట్టా. అలా పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోయినాయి. అద్భుతంగా అనిపించింది నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకి తర్వాత తెలిసిందండి. తెలిసిన దగ్గర నుంచి షేర్స్ అమ్మాయి. షేర్స్ అంటే ఏంటనుకున్నావు, షేర్స్ మన నష్టం అవుతుంది, కష్టం అవుతుంది. ఎన్ని కష్టాలు అన్నారు అని, నేను ఉన్నన్ని రోజులు నా షేర్స్ అక్కడ ఉంటాయి అంతే. అవి తిరిగి రావాలని కూడా నేను అనుకోలేదు. ముఖ్యంగా యూట్యూబ్లో రావాలి, టీవీలలో రావాలి. మన ధ్యానం గురించి అసలు ప్రచారం అవ్వట్లేదు, ప్రచారం కావాలి, అందరికీ తెలియాలి అంతే. దానికోసమే నేను ఇచ్చా అని వాళ్ళకి చెప్పేస్తున్నాను. కాబట్టి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి మన లోపల, అపారమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇంత శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయని నాకే తెలియదు. మరి అవి ఎట్లా బయటకు వచ్చినాయంటే పత్రిజీ ధ్యాన మహిమ, పత్రిజీ మహిమ అలా జరిగింది. కనహాశాంతివనానికి మా అమ్మాయి మా అబ్బాయి మా వారు ఎవరు చేయరండి, ధ్యానం చేయరండి. వాళ్ళు చేయాలని కోరుకుంటాను. అలాంటిది మా అమ్మాయి వచ్చింది కనహాశాంతివనానికి. అది కూడా చెప్తానండి ఎలా వచ్చిందో, ఏమనుకోవద్దు, 2 నిమిషాలకి ఎక్కువ మాట్లాడుతున్నా. మా గురువు గారు ఒక ఆయన ధ్యానం క్లాసులు వింటాను. దాంట్లో ఏం చెప్పారంటే, రాత్రి ధ్యానం చేసిన సమయంలోనే కాకుండా విడి సమయంలో కూడా, రోజంతా కూడా ఏ పని చేస్తున్నా కూడా శ్వాసను గమనించు, ఆలోచనలు ఆపేయి. అలా అయితే ఆత్మశక్తి పెరుగుతుంది. శరీరం పక్కకు పెట్టి, మనసు పక్కకు పెట్టి, బుద్ధి పక్కకు పెట్టి ఆత్మశక్తిని సంపాదించాలి. ఆత్మశక్తిని సంపాదించడం అంటే ఆలోచనలు ఆపేయడమే. శ్వాసనే గమనిస్తుంటే ఆలోచనలు ఆగిపోతాయి కదా, అప్పుడు ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మశక్తి పెరిగితే మీరు ఏదనుకుంటే అది అవుద్ది. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత సింపుల్గా ఏదనుకుంటే అది జరగాలి కదా అని చెప్పి కొంచెం ట్రై చేసి మా అమ్మాయికి ఫోన్ చేసి వెళ్దామమ్మా, ఇట్లా కనహాశాంతివన, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు, కనహాశాంతివనానికి తీసుకెళ్ళాలి నన్ను అన్న. ఎబ్బెబ్బే నాకు అస్సలు కుదరదు కానీ నువ్వైతే వచ్చేసి నా ఫ్రెండ్ని ఎవరినైనా నీకు జతెచ్చి పంపుతాలే అంది. సరేలేమని వచ్చా. అయితే అందులో కర్మ ప్రక్షాళన ఉందండి ఒకటి క్లాసు. ఆ కర్మ ప్రక్షాళన అంటే ఇది చెప్పాలనిపించింది. కర్మ ప్రక్షాళన అంటే ఎలా ఉంటుందంటే, పోయిన జన్మలో కూతుళ్ళు, ఈ జన్మలో కూతుళ్ళు అందరూ వచ్చి నా ముందు కూర్చోండి అమ్మ. పోయిన కనహాశాంతివనంలో 6 సంవత్సరాల పాపగా చూపించారండి పిఎంసిని. ఆ పిఎంసి పాప నాకు ముద్దుగా ఉంది.
ఇప్పుడు 10 సంవత్సరాలు అయినాయి. ఆ పాపని చక్కగా పెంచాలి, మనం పోషించి పెంచాలంటే అందరం కూడా అంబాసిడర్ని ఎంచుకోవాలి. మరి జ్ఞానదాస సుఖీభావలో చేర్పించాలి. నేను కూడా చాలా ట్రై చేస్తున్నాను. అందరం కూడా అంబాసిడర్స్గా ఉండి పిఎంసి ఛానల్ని వృద్ధిలోకి తేవాలి. మనవాళ్ళు మనవాళ్ళ కూడా చూడగలగాలి. అలా నిలబడాలంటే మనందరం కట్టాలి. థ్యాంక్ యూ సార్.